మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సార్ను కలిసిండట. ఉదికు తెలంగాణలో ఏలుబడులున్న షేప్ పార్టీల కోవర్టులు ఉన్నారు. ఆ కోవర్టులలో పెద్ద కోవర్టు ముఖ్యమంత్రి రేవంత్ సారే అని కొందరు అన్నది నిజంగా నిబొద్దనేనా అంటే అసలు ఎందుకు కలిసిండు ఏ కథ అంటారా? ముచ్చటత చెప్తాపాన్రి. సెంటర్ సర్కారు ఢిల్లీలో పెట్టిన నీతి ఆయోగ్ మీటింగ్కు హాజరుపడ్డ ముఖ్యమంత్రి రేవంత్ సారు మీటింగ్ ఒడిచినాక ఇట్లా ప్రధాని సార్ను కలిసి పువ్వుల గుత్తి చేతుల పెట్టి బడేబాయి బాగున్నావా అనుకుంటా బాగానే మర్యాదలు చేసిండట. చోటేబాయి వచ్చి అంత మంచిగా మర్యాదలు చేసినాక బడేబాయి ఎదురుగా పోయి ఎదుర్కొన్నాడా అంటే ఎదుర్కోడా. అసలే వాళ్ళది విడదీయరాని అన్నదమ్ముల సొంట అనుబంధం ఆయే. ఇట్లా మర్యాదలు ఒడిచిపోయినాక వచ్చిన ముచ్చట ముఖ్యమంత్రి సారు ముంగటేసుకున్నాడట. గోదావరి నీళ్లను తెలంగాణ ఎక్కువ వాడుకునేటట్టు మీరే ఆలోచన చేయాలి. పక్క రాష్ట్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సార్తో మీటింగ్ పెట్టాలి. మహారాష్ట్రలో మా తెలంగాణకు సహకరించేటట్టు మీరు మీ మాటగా దేవేంద్ర సారు చెవుల వేయాలని చెప్పిండట. అటనక చెక్కి హైదరాబాదు మెట్రో ఫేజ్ 2 పనులు కూడా సురువు చేయాలి. 122 కిలోమీటర్ల దాకున్న ఆ పనులకు 38,595 కోట్ల రూపాయలు కావాలి. మీ సెంట్రల్ సర్కారు వెంటనే విడుదల చేస్తే పొత్తుల పని బుడగొట్టుకుంటామని అనుకొచ్చిండట. అట్లనే హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు పనులు కూడా ఏడేసిన గొంగడి ఆడనే అన్నట్టు ఉన్నాయి. మీ సెంట్రల్ సర్కారు సాయం చేస్తే ఆ పనులు కూడా పరుగులు పెట్టిస్తామని చెప్పిండట. వరంగల్లా కట్టే గాలి మోటార్ల డిపో పనులు కూడా సురువు చేయాలని అది చేసిండట. మరి ముఖ్యమంత్రి సారు ఎన్ని ముచ్చట్లు చెప్తే ప్రధాని సారు పైకం విడుదల చేస్తా అన్నాడా అంటే ఏమో. రేవంత్ సారు వారం కోపారి పోయి కేంద్ర మంత్రులను ప్రధాని సారును కలుసుకుంటా వస్తున్నా కూడా పైకం వస్తలేదని అనబట్టే ఈ తేపన పైకం విడుదల చేసి పనులు సురువు చేస్తారా అంటే అది తెలవాలంటే ఎదురు చూడాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.